నేను కర్బీ డెలానా రోల్. నేను ఫియానా డెలానా రోల్. కర్బీ ఒక శ్రీలంక నివాసి. Kirby Delano Roll. Kirby Delano Roll. కర్బీ మరియు ఫియోనా డెలానా రోల్. ఇది ఒక గొప్ప ఘనత కర్బీ మరియు ఫియోనాకి మీకు పరిచయం చేయడం. కర్బీ మరియు ఫియోనా డెలానా రోల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మరియు టెడ్ టాక్స్ లో ప్రదర్శింపబడ్డారు. వారి ప్రభావవంతమైన పరిచర్యకు ప్రసిద్ధి చెందినవారు. 2009లో వావ్ లైఫ్ చర్చ్ ని కొలంబోలో స్థాపించారు. ఈ చర్చ్ సంపూర్ణమైన క్రీస్తు కేంద్రీకతను మీకు అందిస్తుంది మరియు వేదాంతాన్ని సానుకూల విజ్ఞాన ఆధారిత పునాదులతో కలుపుతుంది. వావ్ లైఫ్ సంస్కృతి మరియు దాని పాజిటివ్ వేదాంత శాస్త్రము అన్ని వర్గాల ప్రజలకు ప్రభావితం చేస్తుంది. వారు ప్రభుత్వంలోని నాయకులు, ప్రముఖులు, సంగీతకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు బ్లూ చిప్ కార్పొరేట్ ప్రముఖులను ఎంతో ప్రభావితం చేశారు. వావ్ లైఫ్ చర్చ్ ఎంతో మందిని స్వీకరించి రూపాంతరం చెందించింది. అందులో పేదరికాన్ని అనుభవించిన వారు, గాయపడ్డవారు, విరిగిన వారు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహము మరియు శక్తిని ఇచ్చి నూతన సృష్టిలో మార్చేలా సహాయపడింది. గతము తూడ్చివేయబడి మరియు నూతన జీవితం ప్రారంభమైంది. మీరు వ్యక్తిగత ఎదుగుదల మరియు సరైన వాక్యం కొరకు ఎదుగుతున్నారా? అయితే మీరు సరైన స్థానంలో ఉన్నారు. వావ్ లైఫ్ లో ట్యూన్ అవ్వండి. ఇటువంటి సమయం కొరకు ఇదే సరైన వాక్యం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది, సరేనా? ఇది యోహాను సువార్తలో మనం చదివాము. కృప ఏం చేసింది? కృప అనే బోధ ఏం చేసింది? అది మిమ్మల్ని శాశ్వత మరణం నుండి బయటికి తెచ్చింది. కానీ అది మిమ్మల్ని రోజువారీ సమస్యల నుండి కాపాడటము లేదు. దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే అతని ఏకైక కుమారుణ్ణి లోకానికి ఇచ్చేశాడు. తద్వారా మనుషులు ఒకరిని ఒకరు క్షమించగలరు. శాస్త్రంగా ఉండే ప్రశ్న ఏంటంటే, దేనినైతే నేను సమాధానపరచాలని అనుకున్నానో, ఎన్నో శాస్త్రాలలో నేను చెప్పాలనుకున్నాను. అదేంటంటే, మొదట్లో యూదులు ఎప్పుడైతే పశ్చాత్తాప దినాన్ని చేసుకునేవారో దాన్ని పశ్చాత్తాపపు దినం అంటారు. వాళ్ళు మేకను బలిస్తారు. వాళ్ళు ఏం నమ్మేవారంటే, వాళ్ళు ఈరోజు కూడా నమ్ముతున్నారేమో, ఈ యొక్క బలియాగము అజాజేల్ అనే ఒక దురాత్మకి వెళ్ళిందని బలిపీఠము బయట. అయితే మేకల యొక్క బలి అర్పణ ఒక దయ్యము లేదా ఒక దురాత్మ, అది వాళ్ళని పీడిస్తుంది. వావ్, ఇది యూదుల యొక్క సిద్ధాంతము. వీళ్ళ యొక్క బలి అర్పణ మరియు ఆ యొక్క దురాత్మ వాళ్ళని నాశనం చేయాలని చూసింది. మరియు ఇందులో ఏమీ తప్పు లేదు, ఎందుకంటే యేసుప్రభు వారు ఇంకా రాలేదు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని నేను స్వీకరిస్తున్నాను. రెండవ దాంతో నేను అంగీకరించను. ఏదైతే అగస్టిన్ తెచ్చాడో, ఎప్పుడైతే జూడాయిజం క్రైస్తవత్వానికి వచ్చిందో మరియు ఆయన దీన్ని తెచ్చాడో, సిలువ మరణము ఏదైతే ఖర్చయిందో, సిలువ బలియాగము ఒక దురాత్మకి కాదు. మరియు ఆయన ఏం చెప్పాడంటే, బలియాగము తండ్రి దేవునికి, అంటే యేసు ప్రభువు ఫిలిప్ యొక్క పాపాలను తండ్రికి చెల్లిస్తున్నారు. ఫిలిప్ తండ్రికి నిరంతరంగా తండ్రికి ఒక బలియాగం కావాలి. తండ్రికి బలియాగం కావాలి. కాబట్టి నా పాపాలని తండ్రికి కడుతున్నాను. ఇది వినడానికి బాగుందా అసలు? ఇది ఎలా ఉంటుందంటే, తండ్రి బలహీనుడు, నిరంతరంగా బలిని ఆశిస్తూ ఉన్నాడు, రక్తాన్ని ఆశిస్తున్నాడు. సొంత కుమారుడిది. ఈ సిద్ధాంతం ఏం బాలేదు. దీనినే అగస్టిన్ తెచ్చాడు. అప్పుడు మీరు కృపలోకి అడుగు పెడతారు. కృపను మేము చూసాము, ఈ చర్చ్ చూసింది. అప్పుడు మనము ఇలా చెప్పాము, రక్తపు ఆకలి తండ్రి వద్ద నుండి రాదు. యేసుప్రభు వారు చెప్పినట్లుగా. అయితే ఈ రక్తపు ఆకలి ఎక్కడి నుండి వస్తుంది? అది మీ నుండి, నా నుండి వస్తుంది. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయం మనకు వివరిస్తుంది. అది ఇలా చెప్తుంది, జాగ్రత్తగా చూడండి. అది ఇలా వివరిస్తుంది. ఇది ఎక్కడ ఉందంటే, నాకు తెలిసినంత అది 20వ అధ్యాయం అనుకుంటాను. ఆగండి చూద్దాం. దొరికింది. 22వ వచనము. జాగ్రత్తగా వినండి. తండ్రి ఎవరిని, ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా మంచి వేదాంతము. తండ్రి ఎవరిని, ఎందుకు? యేసు వచ్చిన తర్వాత యేసు మన పాపాలకు మూల్యం చెల్లించాడు. ఆయన తండ్రికి చెల్లించాడా? కాదు. ఆయన ఆ దురాత్మకు చేశాడా, ఏదైతే మిమ్మల్ని వేధిస్తుందో? కాదు, ఆయనకు అవసరం లేదు. అయితే ఆయన ఎవరికి కట్టాడు? తండ్రి ఎవరిని తీర్పు తీర్చడు. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించాడు. అయితే మీరు గమనిస్తే దీని అర్థం ఏంటి? యేసు తీర్పు తీర్చగలడు, కుమారుడు తీర్పు తీర్చగలడు. అయితే మీరెవరు? కుమారులు. మీకు మళ్ళీ నేను దీని గురించి చూపిస్తాను.
30వ వచనము, నా అంతట నేను ఏమి చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, మరియు నా తీర్పు. వావ్, మీరు చూస్తున్నారా? దీని అర్థం ఏంటంటే కుమారుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు తీర్పు తీర్చడు. ఎవరు తీర్పు తీరుస్తారు? మీరెవరు? మీరేమై ఉన్నారు? కుమారులు. సరేనా? అర్థమవుతుందా? కాబట్టి తండ్రి ఇప్పుడు తీర్పు తీర్చడు, కానీ మనము ప్రతిసారి తీర్పు తీరుస్తాము. మీ తీర్పు న్యాయంగా ఉందా? కొన్నిసార్లు. కానీ మీరు నీతిమంతులైన న్యాయం చేస్తే ప్రజలు సమస్యల్లో పడిపోతారు. నేను మళ్ళీ మీకు వివరిస్తాను. యేసుప్రభు వారు ఫారసీలతో ఉన్నారు. అయితే మీరు గమనిస్తే ఫారసీల యొక్క తీర్పు తీర్చడం చాలా అన్యాయంగా ఉండేది, చాలా తప్పుతో కూడిన న్యాయము, వాళ్ళ తగ్గట్లుగా ఉండేది. మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే ప్రజల వద్ద తీసుకొని వాళ్ళని నియంత్రించేవాళ్ళు, వాళ్ళని మోసపరిచేవారు. ఆ సమయంలో ఇలా ఉండేది. కానీ మీరు గమనిస్తే తీర్పు తీర్చే హక్కు కుమారుడుకుంది. అది యేసు. అయితే ఇప్పుడు అది దేవుడు కుమారుల దగ్గర ఉంది, మనం తీర్పు తీర్చగలము. అయితే ఇది వినండి, ఆయన ఏం చెప్పాడంటే ఫారసీల దగ్గర ఉన్న ఆ యొక్క తీర్పు అన్యాయమైనది, కానీ నా తీర్పు నీతితో కూడినది. అయితే దీని అర్థం ఏంటంటే ఎవరినైనా తీర్పును తీరిస్తే అది పక్కనున్న ప్రతి ఒక్కరికి ప్రభావితం చేస్తుంది. నేను దూతలను విడుదల చేస్తున్నాను మీ ఫోన్ల యొక్క బ్యాటరీస్ ని ఛార్జ్ చేయమని మరియు మీ యొక్క యాప్స్ లో డబ్బులు వేయమని ఆజ్ఞాపిస్తున్నాను. బిల్లు కట్టడానికి మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ క్యాన్సిల్ అయిపోతున్న యేసు నామమున. ఫోన్ బిల్స్, వాటర్ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్ మరియు కార్ రెంటల్స్, నెల పేమెంట్లు, సంవత్సరాల కొద్ది పేమెంట్లు వెళ్ళిపోవునుగాక యేసు నామమున వెళ్ళిపోవునుగాక. మీ ఫోన్లకు ఏమైనా అయితే మీ చేతుల్ని ఇలా ఊపి నాకు చూపించండి. అక్కడ ఏమైంది చెప్పండి, ఏమైంది ఫోన్ కి? మీరు వర్తమానం ఇవ్వక ముందే నా ఫోన్ అనేది ఛార్జ్ అయిపోయింది. మా ఇంటి రెంట్ అనేది కట్టబడింది. అది ఎంత ఉండే? 1500. నా ఫోన్ లో కేవలం 30% ఉండేది, 40% అయితే. హే yes, come on. మీరు మళ్ళీ చూడండి, అది జరుగుతుంది. ఈయనకి $425 ఆఫ్ వచ్చింది. నేను నా యొక్క ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ని చూశాను, అది $2000 పెరిగింది. మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 25% ఇప్పుడే పెరిగిందా? నా ఫోన్ బిల్ అనేది 0 అయిపోయింది. Come on, church. ఇది చాలా విచిత్రంగా ఉంది. నేను నా ఫోన్ బిల్స్ ని చూస్తున్నాను, నేను సూటిగా దాని వైపు చూస్తున్నాను, ఎందుకంటే నాకు ఇలాంటి మాటలపైన విశ్వాసం ఉండదు. నేను అసలు నమ్మను. ఇది నాకు జరిగింది కాబట్టి ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఫోన్ ఆటోమేటిక్ గా 23 సెకండ్ల ముందే అప్డేట్ అయింది. ఎవరు అప్డేట్ చేసింది ఇది? నాకు తెలుసు. నా క్రెడిట్ కార్డ్ బిల్ అనేది కట్టివేయబడింది. వచ్చే నెల యొక్క $650 అనేది ఇప్పుడే కట్టివేయబడింది. నా బ్యాంక్ స్టేట్మెంట్ 80 అంటుంది. ఇప్పుడే రిఫ్రెష్ చేశాను, బ్యాలెన్స్ డ్యూ అనేది రిఫ్రెష్ అయింది. అది 0 అంటుంది, 80 and 0 అంటుంది. చూడండి, రిఫ్రెష్ చేయండి అందరూ. ఎప్పుడైతే మేము ఇక్కడ సర్వీస్ అటెండ్ అవ్వడానికి వచ్చామో గత 15 ఏళ్ల నుండి ఒక వ్యక్తి కోసం నేను వెతుకుతున్నాను. అది ఈ ప్రాంతంలోనే. గతంలో ఎప్పుడైతే మంట ద్వారా నేను కాలిపోయానో ఆవిడ నాకు స్వస్థపరిచింది. నేను చాలా ప్రయత్నించాను, కానీ ఎక్కడ నాకు తను దొరకలేదు. దారిలో వెళ్లే ఒక వ్యక్తి నన్ను కలిసింది. ఆవిడ మీ గురించి, మీ సర్వీస్ గురించి మాట్లాడుతుంది. ఆవిడ ఇక్కడే పనిచేస్తూ ఉంది. నేను ఇన్ని సంవత్సరాలు వెతికేది ఈవిడి కోసమే. ఆవిడ ఎక్కడుందో నాకు రాసి పంపింది. ఓ కమ్ ఆన్, ఇది సింక్రొనైజ్డ్ నాలెడ్జ్. నిన్న ఇంటికి వెళ్ళాక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ ని తెరిచి చూశాను. గత 2 నెలలుగా తక్కువగా నడిచే ఆ వ్యాపారం మళ్ళీ ఇప్పుడు గొప్పగా అభివృద్ధి చెందింది. నా కొడుకు మరియు నా కోడలు గత సంవత్సరం నుండి నాతో మాట్లాడటం లేదు. నిన్న సర్వీస్ లో వాళ్ళు నాకు మొదటిసారిగా ఒక మెసేజ్ పంపారు. కేవలము యేసు మనల్ని, మన హృదయాలను సమన్వయపరుస్తాడు. గత కొన్ని వారాల నుండి నా యొక్క ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ లో అసలు అభివృద్ధి అనేది లేదు, కానీ ఇప్పుడు చూస్తే 25% అది పెరిగింది. ఓ కమ్ ఆన్, 25%. మీ కాళ్ళకి ఏమైందో చెప్పండి. నొప్పి లేదు. నొప్పి అంటూ లేదా? మీరు స్వస్థపరచబడ్డారు. మీరు అసలే ఉరకలేరా? అది మీరు ఇప్పుడు ఉరకగలరు. మీరు ఉరకగలుగుతున్నారు. చూడండి, ఇది నిజంగా ఉరకడము. నేను ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకు 2 నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ గురించి చెప్పాడు. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు రాబోతుంది. మళ్ళీ ఉరకండి. యవన కాలంలో ఉండే ఒక పాప కోమాలోకి వెళ్లిపోయింది. సంవత్సరాల తర్వాత కూడా తను మేలుకోలేకపోతుంది. వాళ్ళ అమ్మగారు మీ వాక్యాన్ని విన్నారు, లిటరల్లీ స్లీపింగ్ బ్యూటీ అని. ఆ మాట చెప్పిన వెంబటి తన తల కదులుతుంది. వాళ్ళ అమ్మగారు కూడా అక్కడే ఓ మై గాడ్, ఇప్పుడే కమ్ ఆన్, వేక్ అప్ స్లీపింగ్ బ్యూటీ, కమ్ ఆన్. నేను కర్బీ డెలానరోల్. నేను ఫియానా డిలానరోల్. కర్బీ ఒక శ్రీలంక నివాసి.
Kirby Delano Roll. Kirby Delano Roll. కర్బీ మరియు ఫియోనా డెలెన్ రోల్. ఇది ఒక గొప్ప ఘనత కర్బీ మరియు ఫియోనాకి మీకు పరిచయం చేయడం. కర్బీ మరియు ఫియోనా డెలెన్ రోల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మరియు టెడ్ టాక్స్ లో ప్రదర్శింపబడ్డారు. వారి ప్రభావవంతమైన పరిచర్యకు ప్రసిద్ధి చెందినవారు. 2009లో వావ్ లైఫ్ చర్చ్ ని కొలంబోలో స్థాపించారు. ఈ చర్చ్ సంపూర్ణమైన క్రీస్తు కేంద్రీకతను మీకు అందిస్తుంది మరియు వేదాంతాన్ని సానుకూల విజ్ఞాన ఆధారిత పునాదులతో కలుపుతుంది. వావ్ లైఫ్ సంస్కృతి మరియు దాని పాజిటివ్ వేదాంత శాస్త్రము అన్ని వర్గాల ప్రజలకు ప్రభావితం చేస్తుంది. వారు ప్రభుత్వంలోని నాయకులు, ప్రముఖులు, సంగీతకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు బ్లూ చిప్ కార్పొరేట్ ప్రముఖులను ఎంతో ప్రభావితం చేశారు. వావ్ లైఫ్ చర్చ్ ఎంతో మందిని స్వీకరించి రూపాంతరం చెందించింది. అందులో పేదరికాన్ని అనుభవించిన వారు, గాయపడ్డవారు, విరిగిన వారు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహము మరియు శక్తిని ఇచ్చి నూతన సృష్టిలో మార్చేలా సహాయపడింది. గతము తూడ్చివేయబడి మరియు నూతన జీవితం ప్రారంభమైంది. మీరు వ్యక్తిగత ఎదుగుదల మరియు సరైన వాక్యం కొరకు ఎదుగుతున్నారా? అయితే మీరు సరైన స్థానంలో ఉన్నారు. వావ్ లైఫ్ లో ట్యూనిన్ అవ్వండి. ఇటువంటి సమయం కొరకు ఇదే సరైన వాక్యం. పిల్లల తీర్పు వలన తల్లిదండ్రులు బాధను అనుభవించవచ్చు. తల్లిదండ్రుల సరైన తీర్పు వలన పిల్లలు బాధపడుతూ ఉండొచ్చు. సరైన తీర్పు. అయితే ఇప్పుడు తీర్పుని తీర్చే ఉద్దేశం మీకుండదు, అయినా మీరు తీర్పు తీరుస్తారు. మీరు షర్ట్ని కొనే సమయంలో కూడా తీర్పు తీరుస్తారు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తీర్పు తీరుస్తారు. నిరంతరము తీర్పు తీరుస్తూనే ఉంటారు. ఆ తీర్పు ఇంకొకరిపైన ప్రభావం చేస్తుంది. మీరు రెస్టారెంట్ వెళ్ళినప్పుడు సర్వింగ్ చేసే ప్రణాళిక మీకు నచ్చలేదు. మీరు ఆయనకు టిప్ ఇస్తారా? ఇవ్వరు. మీరు మళ్ళీ అక్కడ వెళ్తారా? మీ స్నేహితులకు వెళ్ళమని చెప్తారా? చెప్పరు. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్. దాని అర్థం ఏంటంటే ఆ రెస్టారెంట్కి ఇంకా ఎవరు వెళ్ళరు. ఇది ఎందుకైందంటే ఇది తీర్పు తీర్చే ప్రభావము. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్, కానీ ఆత్మీయంగా ఇది చాలా లోతైనది. ఎవరైనా మిమ్మల్ని తప్పుగా తీర్పు తీర్చితే దాని ప్రభావము ఉంటుంది. నా మాటల్ని నమ్మండి. ఎవరైనా న్యాయంగా మిమ్మల్ని తీర్పు తీర్చితే దాని ప్రభావం కూడా ఉంటుంది. మీకు కవరింగ్ అవసరం ఉందా లేదా? దీని ప్రభావం ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని కప్పాలి, ఎవరైనా మీకు దాని గురించి చూపించాలి. మాట వరుసగా చెప్పడం కాదు. ఈ చర్చ్ అలా చేయదు. మీరేదో చేసినందుకు మీరు అనుకుంటారు నేను ఇక్కడ ఎప్పటికీ రాను, నేను దాక్కుని చేసేదంతా చేస్తూ ఉంటానని మీరు అనుకుంటుండొచ్చు. నేను చెప్తున్నాను, వేలెత్తి నేను మీకు చూపిస్తాను. కానీ నేను వేలెత్తి చూపించడం మిమ్మల్ని కించపరచడానికి కాదు. నేను ఎందుకు చేస్తున్నానంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను కాబట్టి. అప్పుడు నేను ఇలా చెప్తాను, ఏయ్, దేవుడు మీలో నివసించాలనుకుంటున్నాడు మరియు ఆయన మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నాడు. అప్పుడు మీరు దాన్ని చూస్తారు మరియు ప్రతిబింబిస్తారు. మీరు ప్రతిబింబించినప్పుడు సత్యాన్ని వెలుగులోకి తెస్తున్నారు. చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్తారు, చూడు నేను తప్పు చేశాను, నన్ను క్షమిస్తావా అని. హే, నేను నిన్ను కవర్ చేయను, కానీ ఇప్పుడు నేను ఒక యాజకుడిలా మీకోసం నేను పశ్చాత్తాపపడతాను. ఎందుకంటే మీరు నాకు చెప్పారు కాబట్టి మరియు ఒప్పుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని కవర్ చేస్తాను మరియు పశ్చాత్తాపపడతాను. కానీ మీరు ఇంకా దాన్నే కలిగి ఉన్నారా? మిమ్మల్ని అయినా కవర్ చేస్తాను. ప్రజలు ఒక క్షణంలోనే మారారు కదా. ప్రజలు చాలా సమయం తీసుకుంటారు. కొన్నిసార్లు ఏళ్ల కొద్దీ వాళ్ళని కవర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు నన్ను ఎవరో కవర్ చేశారు. అప్పుడు నేను చెప్పాను, పాస్టర్ నీల్ మీరేమనుకుంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన చెప్పాడు, కుమారుడా నాకు అర్థమైంది. రక్తము పశ్చాత్తాపడింది, నేను విడుదలని పొందాను. ఏ నింద నన్ను పట్టుకోలేకపోయింది, కానీ ఆ సమయం వరకు ఆయన నన్ను కప్పాడు. ఒకవేళ నేను పశ్చాత్తాపడకపోయి ఉంటే నాకు తెలియదు నేను ఎలా వెళ్ళేవాడినో ఏమో, లేదా ఇష్టం లేకపోతుండొచ్చు. మ్యాన్, యాకోబు 5వ అధ్యాయము అన్ని 5 ఉన్నాయి. 5 అంటే ఏంటి? గొలాయత్ పడిపోతున్నాడు. నేను మీకు చెప్తున్నాను కదా, ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రవచనాత్మకంగా నేను చెప్తున్నాను. మీరు ఈరోజు దీన్ని పాటించండి. ఈ ప్రాంతంలో కొంతమంది నించుంటారు. వాళ్ళు నా ద్వారా అభిషేకింపబడ్డారు. మీ మాటలను వినటానికి వారితో మాట్లాడండి. అది చాలా రహస్యమైనదైనా వాళ్ళతో చెప్పండి. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పుకుంటూ తిరగరు. చెప్పండి. వాళ్ళకి అన్ని డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళతో చెప్పండి, చూడు నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను, నా కొరకు ప్రార్థించు, నన్ను కవర్ చేయి. నేను ఇంకా దాన్ని చేయలేకపోయాను, కానీ చేస్తున్నాను. నేను చేసేలా నా కొరకు ప్రార్థించు. నేను చేసినప్పుడు నీ వద్దకు వస్తాను. నేను నీకొచ్చి చెప్తాను. మీకు అర్థమైందా? ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మేము మిమ్మల్ని కప్పి కాపాడుతాము. శత్రువుల యొక్క అడవి బాణాల నుండి మేము మిమ్మల్ని కాపాడుతాము. మీకు అర్థమవుతుందా? అయితే ఇప్పుడు 14వ వచనం. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా? మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా? బైబిల్ చెప్తుంది రోగి అయి ఉన్నాడా? పేద వ్యక్తి, సమస్యల్లో ఉన్నవారు, ఇలాంటివన్నీ మీరు అక్కడ పెట్టుకోండి. రోగి అనే పదానికి ఇవన్నీ అర్థము, సరేనా? మరియు ఇక్కడ ఇలా రాసుంది, అతను పిలిపింపవలెను. రోడ్డు పైన పోయే ఒక వ్యక్తినా, లేదా ఇంకెవరిని పిలవాలి? చివరిగా కూర్చున్న ఒక వ్యక్తినా? సంఘపు పెద్దలను పిలిపింపవలెను. మనసాక్షికి ఉన్న హెచ్చైన స్థాయి. అర్థమవుతుందా? ఆయన ఎందుకు వాళ్ళని పిలవాలి? ఎందుకు?
మీకు కావాల్సింది నాయకులు ఇలాంటి సమస్యల్ని కవర్ చేయటానికి. అయితే నాయకులు వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలంటే అతను సంఘపు పెద్దలను పిలిపింపవలెను, అతను కొరకు ప్రార్థించవలెను అనే పదం ఎంత అద్భుతమైంది. మేము చేసేది ఇదే, మిమ్మల్ని కవర్ చేస్తాము, సరేనా? మేము ప్రార్థిస్తాం. ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థించవలెను. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందంటే విశ్వాసవంతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. అర్థమవుతుందా? అయితే పెద్దలు ఏం చేస్తున్నారు? అది వాళ్ళ రోల్, అదొక అద్భుతమైన ప్రణాళిక. ఎక్కడైతే సంఘపు పెద్దలు ఉంటారో మీరు సంఘపు పెద్దల వద్దకు రండి, వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా చెప్పండి, ఇదిగో నా జీవితంలో ఎన్నో నడుస్తున్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు ప్రతిరోజు నిద్రతో నిద్రలేస్తున్నాను, నా చరిత్ర ఏంటి, నేనెవరిని, అసలు ఇవన్నీ. అప్పుడు నేను అడుగుతాను, ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నావని. మీరంటారు ఇలా చేశాను ఇలా చేశాను. నేనంటాను, అసలు ఇంకా భయపడమాకు, ఇంకా నువ్వు నాకు చెప్పావు కదా, ఇంకా ఇందులో కష్టపడుతున్నావా, బయటికి రాగలవా, నీకు బలం కావాలా, నీకు బలం కోసం నేను ప్రార్థించాలా? అవును, నా వద్ద జవాబుదారీవై ఉండు, నీ గురించి చెప్తూ ఉండు. నీవు గెలిచినప్పుడు సహోదరుడా నన్ను నమ్ము, యేసు ప్రభువు నీ రక్తము నిన్ను కప్పుతుంది, రక్షిస్తుంది, అనేకమైన పాపాల్ని కప్పుతుంది. నువ్వు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఇంకా సమాప్తమైందని, అప్పుడు మనం కలిసి ప్రార్థిద్దాం. ఎందుకంటే మనము కలిసి విజయాన్ని సాధించాం గనుక, కలిసి పనిచేశాం కాబట్టి ఈ విజయం కొరకు. మీకు అర్థమైందా? కాబట్టి కానీ మీరు చెప్పొచ్చు, కర్బీ నేను ఇంటికి వెళ్ళి నా సొంతంగా ఇవన్నీ సంపాదించొచ్చు. నిజమా? ఇవన్నీ మీ సొంతంగా చేస్తారా? మీ వైపు వేలుని చూయించేవాడు లేకుండానా? మీరు క్షమాపణ పొందుకోకుండానా? అది మిమ్మల్ని ఖండిస్తుంది, నిందిస్తుంది, ఖండిస్తుంది, నిందిస్తుంది. మీరు ఒక్క మాట కూడా వినలేరు, ఒక్క మాట వినలేరు. మీరు క్షమించబడ్డారు, ఈ మాట మీరు వినలేరు. అపవాది మిమ్మల్ని విననీవదు, మిమ్మల్ని ఉట్టిగా అది వదలదు. మీరు గందరగోళంలో ఉంటారు, నిరంతరంగా ఖండింపబడతారు, నిందింపబడతారు, మరియు ఎప్పుడు వినలేరు. ఎవరో ఒకరు కావాలి మీకు. ఎవరి దగ్గర అయితే మనస్సాక్షి ఒక హెచ్చైన స్థాయి ఉందో, తద్వారా వాళ్ళు ఇలా చెప్పగలరు, నీవు క్షమించబడ్డావు. మీకు అర్థమైందా? మీరు క్షమించబడ్డారు. మరియు దీన్ని ఏమంటారంటే అంగీకరణ. మరియు ఇందులో ఏ తప్పు లేదు. అంగీకరణ అంటే శాశ్వత పాపం గురించి మనం మాట్లాడటం లేదు, నిందారోపణ గురించి మాట్లాడటం లేదు, కానీ సత్యము వెలుగులోకి వచ్చింది. ఇదెంత అద్భుతమైన విషయం. గత బుధవారం దీన్ని నేను బోధిస్తున్నాను. అయితే ఒక అబ్బాయి ఉన్నాడనమాట, ఆయన గురించి నేను మీకు చెప్పలేను. ఆయన వచ్చినప్పుడే ఆయనకేదో జరిగింది, మరియు ఆయన వచ్చిన వెంబటే ఆయనకేదో జరిగింది. ఆయన ఎలా ఉన్నాడంటే, నాకు తప్పకుండా క్షమాపణ కావాలి దేవా, నేనేదో చేశాను, నేను దీన్నే ఆ రోజు బోధిస్తున్నాను. మరియు ఆయన నా కోసం వేచి ఉన్నాడు. ఆ లైన్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఆఖరి వరకు నా కోసం వేచి ఉన్నాడు. గ్రీన్ రూమ్ లో నా కోసం వేచి ఉన్నాడు. నేను మీతో కలవాలి, ఎందుకంటే ఈ మెసేజ్ నా కోసమే అన్నట్లుగా ఉంది. మీకు తెలీదు నేను ఎంత నిందింపబడుతున్నాను. మెసేజ్ చెప్పే ఒక నిమిషం ముందే నేను ఇక్కడ ఉన్నాను. ఇది నా కోసమే. నేను చెప్పాను, నీలాంటి చాలా మంది ఉన్నారు. నా కోసమే అంటే అది కేవలం నీ కోసం కాదు, చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇది కావాలి. ఎందుకోసమే మనం చర్చ్కి వస్తాము. మీకు అర్థమైందా? మరియు ఇందుకోసమే కృప ఉంది. దానిని పట్టుకొని విరుద్ధంగా వాడటం, తద్వారా నిందారోపణ అనేది మీ దగ్గర నుండి తొలగిపోతుంది. అప్పుడు మీరు జీవించగలరు. సరే, అయితే చివరి అంశము మత్తయి సువార్త 9వ అధ్యాయము. ఇది బాగుందా? ఇది ఎలాంటిదంటే మీ యొక్క ఆత్మకి కృప లాంటిది. ఎందుకు మనము తీసుకోలేము దేన్నైతే దేవుడు మనకిచ్చేసి ఉన్నాడో దానిని. ఇది చాలా సులభం, ఇది రాకెట్ సైన్స్ కాదు, చాలా సులభం. అవును, దేవుడు మిమ్మల్ని క్షమించాడా, ఆయన కుమారుణ్ణి ఇచ్చాడా, 100%. నువ్వు దాన్ని అంగీకరించావా? పొందుకోవటమే మనం చేసేది చర్చ్లో. నేను మీకు ఒకటి చెప్తాను. గతంలో నేను ఒక పని చేశాను, ఫేస్బుక్లో ఒక ప్రమోషన్. అది నేను ఫేస్బుక్లో చెప్పాను, ఒక 100 HbA సీజన్ బ్లడ్ టెస్ట్ ని మీకు ఇస్తానని, ఉచితంగా 100 మందికి, ఎవరైతే నా ఫేస్బుక్ ని చూస్తారో. ఎందుకంటే నాకు అందులో 6 మిలియన్ వ్యూస్ వస్తాయి. ఇది అద్భుతం కదా. 6 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. 6 మిలియన్ వ్యూస్ కి నేను 100 ఇస్తున్నాను. దానిని నేను ఉచితంగా ఇస్తున్నాను. కానీ ప్రతి ఒక్కరికి అది దొరకదు, కానీ ఇవ్వబడింది. దాన్ని పొందుకోవడానికి ఏం చేయాలి? నా పేజ్కి వెళ్ళండి. ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. సచ్ నీకు తెలుసు కదా ఇవన్నీ ఏంటో. మనం చెప్తాం కదా, లైక్ చేయండి, మరియు ఏమంటాం, షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు ఏమంటాం, కమెంట్ చేయండి, ఫాలో చేయండి. ఇవన్నీ చేయండి, అప్పుడు ఫ్రీగా తీసుకోండి. కానీ ఇచ్చానంటే ఇచ్చినట్టే. మీకు అర్థమవుతుందా? కానీ యేసుప్రభువుని అంగీకరించలేకపోతే, యేసుప్రభు సరైన సమయంలో ఉన్నాడు, కానీ మీరు ఆయనని స్వీకరిస్తే, చెప్తున్నాను, ఏదో జరగబోతుంది, ఏదో మారిపోతుంది. అప్పుడు మీరు స్వాతంత్రాన్ని పొందినట్లు. నేను అక్కడ నించున్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాను. నాకు తెలీదు అది ఎవరా ఏంటా అనేసి. ఒక వృద్ధుణ్ణి నేను చూడగలిగాను మీ కుటుంబం నుండి. మీ భాషలో ఈ నామాన్ని ఎలా పలుకుతారు? నా అర్థం ఏంటంటే జాన్ అనే పేరుని. యానుష్. యానిక్. ఓ నా దేవుడా, యానిక్ కాదు, యానుష్ నా తండ్రి పేరు.
మీ నాన్న అవునా? యోహాను మీ నాన్న పేరు అవునా? యానుష్ అని పేరు. ఓ నా దేవుడా. ఇప్పుడు స్టీఫెన్ ఎవరు? వా భగవంతుడా, స్టెఫెన్. ఆయన ఒక కార్డినల్. అవునా? ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. వావ్, ఇది చాలా అద్భుతం. వావ్ వావ్. అయితే మీకు ఆయన ఎవరో తెలుసా? ఆయన నా వంశమునకు చెందినవాడు. అవును, ఆయన గురించి నేను ఆలోచిస్తున్నా. నేను ఈ ప్రవచనమును గురించి వర్ణించాలనుకుంటున్నాను. ఇది అద్భుతమైన ప్రవచనం. అయితే మా వంశావళిలో మా తండ్రి తరపు నుండి ఒక కార్డినల్ ఉన్నారు. నా తండ్రి గారి పేరు యానుష్. అదే ప్రవక్త అయిన కర్బీ బయలుపరిచారు. ఈ పేరుని మీ భాషలో ఎలా పలుకుతారు? యోహాన్ అనే పేరుని. అయితే నా తండ్రి యాజకుడు అవ్వాలనుకున్నాడు. నా తండ్రి తన జీవితంలో అలా ఉండాలనుకున్నాడు. అయితే నేను ఆలోచిస్తున్నాను అది నాకెలా వర్తిస్తుందని. ఎలాగ నా వంశంలో కార్డినల్ ఉన్నాడని. అదే విధంగా ప్రవక్త గారు ఇలా మాట్లాడుతున్నారు, ఎలాగు నీ పితరుల బావులు త్రోబాలని మరియు స్వాస్థ్యాన్ని పొందాలని. మీ తండ్రుల స్వాస్థ్యము అనేది మీకంటే చాలా దూరంగా ఉంది సహోదరులారా. అది ఎంతగా దూరంలో ఉందంటే దాన్ని మీరు చేరుకోలేరు. మీరు ఎండిపోయి ఉన్నారు. నేను కర్బీ గారిని కలవడానికి వచ్చాను. నేను ఇంకో మతానికి చెందిన వాడిని. నేను క్రైస్తవుడిని కాదు, కానీ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాను. అందుకే కర్బీ గారిని కలవాలని రోజు కోరుకుంటున్నాను. నేను సాధారణంగా ఎవరితో మాట్లాడను, ఎవరితో కలవను, కానీ ఎందుకు నాకు మొదటిసారిగా ఇలా అనిపించింది కాబట్టి నేను ఇక్కడ వచ్చి ఇలా కలుస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, రత్నపుర అనే దారిలో, ఆ యొక్క దారిలో మీరు ఆ దారి నుండి వెళ్తున్నప్పుడు మీరు ఒక ప్రాంతానికి చేరుకుంటారు. ఆ ప్రాంతం రత్నాల కోసం పేరు పొందింది. ఎస్, నేను సరిగ్గానే చెప్పనా? మీ నాన్నగారు అక్కడి నుండి వచ్చారా? అవునా? నేను ఇప్పుడు చూస్తున్నాను, మీ నాన్నగారి యొక్క సమృద్ధి అయిపోయింది. కానీ నాకు దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన మళ్ళీ నిన్ను నింపబోతున్నాడు, కొత్తవిని జీవితంలో ప్రారంభిస్తాడు. అయితే ఈ రోజు నాకు ఆయన ఒక ప్రవచనం ఇచ్చారు. అయితే ఆయన అన్నారు, నేను రత్నపురలో ఉండే వ్యక్తినని, రత్నపురకి దగ్గరలో ఉంటానని. నేను కగాలి అనే ప్రాంతం నుండి వస్తున్నాను. ఇది రత్నపురకి చాలా దగ్గరగా ఉంటుంది. అవును, నా జీవితంలో భూమికి సంబంధించిన కొన్ని సమస్యలున్నాయి. నా ఆలోచనలో ఎప్పుడు ఇదే మాట ఉండేది, ఆ భూమిని నేను కోల్పోయాను, మళ్ళీ ఇంకా ఎప్పటికీ పొందుకోలేనని. ఇది జరగబోతుంది. మీరు నించోండి. మీరు నా మాటల్ని రాసి పెట్టుకోండి. మీరు మళ్ళీ తాగబోతున్నారు, మళ్ళీ నింపబడబోతున్నారు, నూతన పరచబడుతున్నారు. మీరు మళ్ళీ దేవుణ్ణి మహిమపరుస్తారు. మరి ఇది ఒక గొప్ప అద్భుతము మరియు ఆశ్చర్యం. ఇది నేను ఆశ్చర్యపోయాను మరియు నిలబడలేకపోయాను. ఆయన ఎప్పుడైతే ఆ మాటని నా జీవితంపై పలికాడు మరియు నేను ఆశీర్వదింపబడ్డాను. ఈయన మీ నాన్నగారా లేదా ఎవరా నాకు తెలియదు, కానీ ఇదొక పేరా నాకు తెలియదు, కానీ నికోలస్ అనేవారు ఎవరు? మీకు తెలుసా ఆయన ఎవరు అని? మీరు నించొని చెప్పండి. యా చెప్పండి. ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? ఇన్ స్లోవేనియా. దేవుడు కొన్ని పేపర్స్ని సిద్ధపరుస్తున్నారు, సరిహద్దుల్ని తెరుస్తున్నారు. తద్వారా ఆయన ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళగలుగుతారు. నేను ఏదైతే చెప్తున్నానో మీకు అది అర్థమవుతుంది కదా. నాకు ఆయన పేరు తెలిసింది. నేను ఇది ఎలా మాట్లాడగలుగుతున్నానంటే చాలా స్పష్టంగా నేను ఇది చూడగలిగాను. దేవుడు కొన్ని సరిహద్దుల్ని తెరుస్తున్నారు, తద్వారా ఆయన ఆ ప్రాంతానికి చేరుకోగలుగుతాడు. యేసు నామమున ఆయన పైన నేను ఇది విడుదల చేస్తున్నాను. ఆయన ఎవరో తెలుసా? ఇది అద్భుతంగా. నేను ఒక ప్రవక్తని. నాకు ఇది చాలా సాధారణమైన విషయం. సులభంగా మేము ఇది చేస్తాము. ఇక్కడ అరవాల్సిన అవసరం లేదు, ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కళలో ఎలాంటి సామర్థ్యం కలుగుంటుందో నేర్చుకోండి. వ్యాపారంలో వచ్చే సవాళ్లను ముందే హెచ్చరించు సామర్థ్యాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అయ్యేలాగా మరియు గాఢమైన స్వస్థతలు మీ యొక్క తెలిసిన వ్యక్తుల సంబంధాల మధ్యలో పరిచయం చేస్తున్నాము. డ్రీమ్ టెక్ కర్బీ డెలెనరోల్ ద్వారా కళల ప్రపంచాన్ని ప్రవచన సాధనంగా ఆవిష్కరించే వర్క్షాప్ మరియు జ్ఞానం యొక్క పదాలు. మీ ఫోన్స్ని నా వైపు ఇలా ఊపండి. మీరు ఫోన్ని నా వైపు ఊపుతున్నప్పుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను, మీ క్రెడిట్ రేటింగ్ అనేది పైకి వెళ్తుంది, పెరుగుతుంది.
మీరు చూడండి, క్రెడిట్ రేటింగ్ అనేది పెరుగుతుంది. మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే మ్యాట్రిక్స్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఆలోచించే ఆలోచన తగ్గట్టు ఎంతమంది క్రెడిట్ స్కోర్ ని చూసారు? ఏమైంది చెప్పండి. మీరు అద్భుతాలు మరియు సూచక క్రియలు అని చెప్పిన వెంటనే నేను నా ఫోన్ ఓపెన్ చేసి నా అకౌంట్ మరియు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ని చూసుకున్నాను. నేను చూసిన వెంటనే నా క్రెడిట్ స్కోర్ అన్నది పెరిగిపోయింది. అయితే నేను ఒక పేమెంట్ ని చేశాను 380 మరియు 37 సెంట్స్. డబ్బులు ఎవరికి చేరుకోవాలో చేరుకుంది, కానీ నా బ్యాంక్ లో నుండి తగ్గలేదు. 18 నిమిషాల ముందు అయింది. నేను దాని గురించి కదా మాట్లాడేది. అవును, నేను దీని గురించి 18 నిమిషాల ముందు మాట్లాడుతున్నాను. కమాన్. ఆయన ఫైకో స్కోర్ అన్నది 100 పాయింట్లు పెరిగిపోయింది. మీరు మాట్లాడుతుండగా మా పెట్టుబడి అన్నది పెరిగిపోయింది. అది 5% పెరిగిపోయింది. నేను మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు కొంతమందిని ఆశీర్వదించాను, కొంత స్నేహితులను ఆశీర్వదించాము. మాకు తిరిగి రావాల్సిన డబ్బు నిన్న రాత్రి తిరిగి వచ్చింది. నేను ఇతరులను ఆశీర్వదించింది నాకు ఆశీర్వాదంగా తిరిగి వచ్చింది. గత 20 సంవత్సరాలుగా నేను నా భర్త అప్పుల్లోకి వెళ్ళలేదు. అయితే నా రేటింగ్ 0, నా క్రెడిట్ రేటింగే లేదు. నేను నా బ్యాంక్ అకౌంట్ ని చూసుకుంటూనే ఉన్నాను. అకస్మాత్తుగా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోమని నా స్క్రీన్ పైకి సందేశం వచ్చింది. ఎవరు నాకు క్రెడిట్ కార్డ్ ఇవ్వరు, అయినను నేను ఫామ్ ఫిల్ చేశాను. బ్యాంక్ వాళ్ళు నీకు $2000 లిమిట్ ఆమోదించబడిందని చెప్పారు. నా క్రెడిట్ స్కోర్ అన్నది ఒక కథ లాంటిది. అన్ని అప్పులను మేము కట్టేశాము. మాకు ఏ అప్పు లేదు, అయినప్పటికీ అది ఎప్పుడు నెగిటివ్ లో ఉండేది. ఈ రోజు 2 దిక్కులా 12 నుంచి 13% పెరిగినది. ఇన్ని రోజులు కదలిక లేదు, అకస్మాత్తుగా అది పెరిగినది. నిన్న మీరు ఫైనాన్షియల్స్ లో చెప్పినప్పుడు $225 పేపాల్ వచ్చింది. నేను అన్నిటికీ చూసాను. లాస్ట్ టైం నేను చూసినప్పుడు వాళ్ళు నాకు చివరిలో చెప్పారు ఈ మాట, నా కుటుంబీకులందరికీ నేను డబ్బులు కట్టాను. చివరిగా చూస్తే 3 పిల్లలు కూడా వాళ్ళ డబ్బులు రిటర్న్ ఇచ్చారు. కానీ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పినట్లే జరిగింది. ఇంట్లో జెమ్ పార్టీస్ జరిగేవి. ఆలిగన్ హోటల్ రూమ్ లో ఒక జెమ్ దొరకక చాలా రోజులయ్యింది. చాలా కాలం తర్వాత నాకు ఒక వజ్రం దొరికింది. అది చాలా భిన్నంగా ఉంది. ఇది చాలా అందంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఒక జెమ్ దొరికింది. నా క్రెడిట్ స్కోర్ 500 పాయింట్లు పెరిగిపోయింది మరియు నా అకౌంట్ లో నుండి $500 ఎటు పోలేదు. ఇది ఒకవేళ మీరు గమనిస్తే చాలా పెద్ద శాతం డబ్బు కదా. నా క్రెడిట్ చాలా దారుణంగా ఉండేది. నిన్న ఆరాధనలో నాకు స్వస్థత జరిగింది. నేను నిన్న ఇక్కడ లేను. నిన్న ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ అయినప్పటికీ సర్వీస్ బాగా జరిగింది. ఈ రోజు నా ఎడమ మడిమలో చాలా నొప్పితో నేను లేచాను. ఇక్కడికి వచ్చాక నొప్పి చాలా ఎక్కువైంది. భారము కూడా నా మడిమ మీద నేను మోయలేకపోయాను. ఆరాధన సమయంలో దేవుడిని నన్ను స్వస్థపరచమని అడిగాను. ఆయన వెంటనే నన్ను స్వస్థపరిచాడు. మీకు ఒక చెడు వార్త వచ్చినప్పుడు మీరు ఎప్పుడు నవ్వండి. ఏం గమనిస్తారంటే మ్యాట్రిక్స్ అనేది మెత్తడైపోతుంది. మీ నర్వస్ సిస్టమ్ ఇలా ఆలోచిస్తుంది. ఏంటి? మీరు జాగ్రత్తగా దీన్ని చూస్తే ఇది ఇలాగే పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ తేలికతనం ఉంటుందో మేట్రిక్స్ అనేది నెమ్మదిగా మెత్తగా మరియు ఇంకా మెత్తపోతుంది. ఎక్కువ ఫ్లూయిడ్ మరీ ఎక్కువగా ఫ్లూయిడ్ ని చూస్తారు. మీ మానసిక ఆలోచన మొత్తానికి ఎప్పుడైతే ఆగిపోతుందో, ఎప్పుడైతే ఏ ఆలోచన మీ దగ్గర ఉండదో అప్పుడే సరైన ఆలోచన వస్తుంది. మీకు అర్థమవుతుందా? మ్యాట్రిక్స్ అనేది మారిపోతుంది మరియు అప్పుడు ఒక్కటే క్షణంలో ఏదో మారిపోతుంది.